హాయ్ హలో వెల్కమ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్. గడిచిన 18 నెలల్లో పునీత్ నుంచి తారక రత్న దాకా 7 సెలబ్రిటీలు మృత్యువాత. గుండెపోటు, హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్. కారణం ఏదైనా 4 పదుల వయసులో చాలా మంది ఊపిరి ఆగిపోతోంది. అప్పటి వరకు ఉత్సాహంగా ఉన్న మనిషి ఉన్నట్టుండి కుప్పకూలి తిరిగి రావడం లేదు. దీనికి కారణం ఏంటో తెలియడం లేదు. నిజానికి గతంలో స్థూలకాయం, కాస్త వయసు పైబడిన వారు గుండెపోటుతో చనిపోతుండేవారు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా గుండెపోటు కారణంగా ప్రాణాలు వదిలేస్తున్నారు. సన్నగా ఉన్నా, నిత్యం వ్యాయామం చేస్తున్నా గుండెపోటు ముప్పు నుంచి తప్పించుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీలు చాలా మంది గుండెపోటుతో చనిపోయారు. గడిచిన 18 నెలల్లో 7 సెలబ్రిటీలు ఇలా తుది శ్వాస విడిచారు. అభిమానుల గుండెల్లో విషాదాన్ని నింపి వెళ్లిపోయారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నుంచి రీసెంట్ గా చనిపోయిన నందమూరి తారక రత్న దాకా ఇలా గుండెపోటుతోనే చనిపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్, కన్నడ ఫేమస్ నటుడు పునీత్ రాజ్ కుమార్ అక్టోబర్ 29న మరణించారు. ఈయన జిమ్ లో కసరత్తు పూర్తి చేసిన తర్వాత ఉన్నట్టుండి హార్ట్ అటాక్ తో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారు. 46 ఏళ్ల వయసులోనే కన్నుమూశారు. అప్పు అని ప్రేమగా పిలుచుకునే అభిమానుల గుండెల్లో చెప్పలేనంత దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారు. మేకపాటి గౌతమరెడ్డి, ఈయన ఫిబ్రవరి 21, 2022లో మరణించారు. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్న మేకపాటి గౌతమరెడ్డి 49 ఏళ్ల వయసులోనే హఠాన్ మరణం పాలయ్యారు. నిత్యం జిమ్ లో వర్కౌట్ చేసే గౌతమరెడ్డి కూడా గుండెపోటుతో చనిపోయారు. ఆరోగ్యం విషయంలో అత్యంత శ్రద్ధ చూపే గౌతమరెడ్డి ఇలా గుండెపోటుతో మరణించడం ఆయన కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, అనుచరులు షాక్ కు గురయ్యారు. సింగర్ కేకే, ప్రముఖ గాయకుడు కేకే 53 ఏళ్ల వయసులో 31 మే 2022లో హార్ట్ అటాక్ తో చనిపోయారు. కలకత్తాలోని ఓ కాలేజ్ ఫెస్ట్ లో ప్రదర్శన ఇస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలారు కేకే. నిర్వాహకులు ఆస్పత్రికి తరలించేలోపే తుది శ్వాస విడిచారు. సిద్ధార్థ్ శుక్లా, బాలికా వధు బిగ్ బాస్ ద్వారా ప్రేక్షకుల మన్నలను చొరగొన్న నటుడు సిద్ధార్థ్ శుక్లా 2021 సెప్టెంబర్ 2న 40 ఏళ్ల వయసుకే హార్ట్ అటాక్ తో మరణించారు. రాత్రి 10 గంటల వరకు దాదాపు 3 గంటలు జిమ్ చేసి డిన్నర్ చేసి పడుకున్న శుక్లా నిద్రలోనే చనిపోయారు. సిద్ధార్థ్ వీర్ సూర్యవంశీ, ప్రముఖ టీవీ నటుడు సిద్ధార్థ్ వీర్ సూర్యవంశీ కూడా 46 ఏళ్ల వయసులో 11 నవంబర్ 2021లో కన్నుమూశారు. జిమ్ లో వ్యాయామం చేస్తూ కుప్పకూలారు. వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. రాజు శ్రీవాత్సవ్, ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ ద్వారా గుర్తింపు పొందిన స్టాండప్ కమేడియన్ రాజు శ్రీవాత్సవ్, ఈయన కూడా చిన్న వయసులోనే మరణించారు. జిమ్ లో వర్కౌట్ చేస్తుండగా శ్రీవాత్సవ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన వెంటనే ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 41 రోజుల తర్వాత శ్రీవాత్సవ్ తుది శ్వాస విడిచారు. నందమూరి తారకరత్న కూడా 40 ఏళ్ల వయసులోనే హార్ట్ అటాక్ తో చనిపోయారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27న కుప్పంలో పాదయాత్ర ప్రారంభించగా మొదటి రోజు తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్ తో కలిసి నడిచారు. ఈ క్రమంలో ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయన్ను కుప్పం ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి బెంగళూరుకి తరలించారు. చికిత్స అందించేందుకు విదేశాల నుంచి నిపుణులను కూడా పిలిపించారు. ఆస్పత్రిలో 23 రోజులు చికిత్స అనంతరం 18 ఫిబ్రవరి 2023 తారకరత్న కన్నుమూశారు. అసలు ఇలా చిన్న వయసులోనే గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయి? వచ్చినా కోలుకోకుండా ఎందుకిలా ప్రాణాలు వదిలేస్తున్నారు అనేది ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. తినే ఆహార పద్ధతులు, మద్యం, ధూమపానం వంటి దురలవాట్ల కారణం అని తెలుస్తున్నా ఈ వ్యసనాలు లేక ఆరోగ్యంగా ఉండేవాళ్లు కూడా ఇలా మృత్యువాత పడుతున్నారు. సెలబ్రిటీ న్యూస్ కాబట్టి ఇవి బయటికి వచ్చాయి. ఇక సాధారణ పౌరుల్లో ఇలా ఎంతమంది చిన్న వయసులో గుండెపోటుతో మరణిస్తున్నారో అనేది లెక్కలేదు. ఇటువంటి మరెన్నో న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఐవ్యూ ఎంటర్టైన్మెంట్స్.